శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి అటు ప్రభుత్వం మారగానే ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు అమ్మవారి ప్రసాదం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇలా తాను చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని ఎవరూ అనుకోవద్దని అన్నారు. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో తమ విశాఖ శారదా పీఠానికి స్థలం ఉందని, అక్కడ పీఠాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని స్వరూపానందేంద్ర అన్నారు. అమ్మవారి కృపతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేదారి, హరిద్వార్తో సహా ఉత్తర భారతదేశం మొత్తం మోదీ అభివృద్ధి చేశారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అని ఈ సందర్భంగా స్వామి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి లభించడం సంతోషకరం. శ్రీ మహాలగ్నంలో 11:25 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది శుభలగ్నం. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని కూడా ఆశిస్తున్నాను అన్నారు. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో మా పీఠానికి అక్కడ స్థలం కూడా ఉంది. అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తాము. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. శ్రీశైలంలో మాఘమాసంలో కుంభాభిషేకం వద్దని లేఖ రాశాను, అయినా వినలేదు. ఏం జరిగిందో చూశారు కదా. స్వరూపానందేంద్ర ప్రభుత్వాలపై బతికే పీఠం కాదు, ఎప్పుడూ ప్రజల పక్షాన శారదా పీఠం ఉంటుంది. గతంలో చంద్రబాబు హయాంలో మురళీమోహన్ గెలవాలని రాజమండ్రిలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టాను. రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దిక్కు చంద్రబాబు. బాబు హయాంలో టీడీపీ అభివృద్ధి చెందుతుంది. ఎరుక కంటే మరుపు ఎక్కువ. శారదా పీఠానికి ఎందరో మంత్రులు, గవర్నర్లు వచ్చారు. వైఎస్ఆర్సీపీ మంత్రులు మాత్రమే రాలేదు. ఇది ధర్మం కోసం పనిచేస్తున్న పీఠం అని స్వామీజీ మాట్లాడారు. జగన్ హయాంలో భూముల కేటాయింపు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠానికి అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపు చేశారు. ఇంకా భవన నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారు. ఆ వ్యవహారం అప్పట్లో బాగా వివాదాస్పదం అయ్యింది. శారదా పీఠానికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇవ్వటంపై బాగా విమర్శలు కూడా వచ్చాయి. వైసీపీతో బాగా దగ్గరగా స్వరూపానందేంద్ర మెలిగారు. అలాంటి స్వరూపానందేంద్ర వైసీపీ ఓటమి పాలైన వెంటనే చంద్రబాబును పొగుడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. మరోవైపు చంద్రబాబు స్వరూపానందేంద్రను గతంలో ఓ సందర్భంలో దొంగస్వామి అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సహజంగానే స్వరూపానందేంద్రను వ్యతిరేకించేవారు. తాజాగా అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం కేటాయించిన భూముల కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందనే భయంతోనే స్వరూపానందేంద్ర ఇలా పొగడ్తలు చేస్తున్నారని అంటున్నారు ప్రజలు.